గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు యువర్ ఇన్ఫర్మేటివ్ ఫ్రెండ్. యూరియా, విత్తనాలు, జీలుగులు వంటివి అప్కమింగ్ సీజన్స్లో డిస్ట్రిబ్యూషన్ చేయడానికి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినూత్న పద్ధతిని ప్రవేశపెట్టనుంది. దీని అమలుకు గాను రైతు యొక్క ఆధార్, సర్వే నెంబర్, ల్యాండ్ డీటెయిల్స్ వంటి వివరాలతో స్మార్ట్ కార్డ్స్ను డిస్ట్రిబ్యూషన్ చేయనున్నారు. ఈ స్మార్ట్ కార్డ్స్ ఎన్రోల్మెంట్కి అవసరమైన డేటాను విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ద్వారా స్వీకరించనున్నారు. రైతులకు సంబంధించిన స్మార్ట్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ పూర్తయ్యాక ఆ రైతు కలిగి ఉన్న భూమిని బేస్ చేసుకొని ప్రైవేట్ లేదా ప్రభుత్వ షాప్స్ నుంచి యూరియా వంటివి డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. అంతేకాకుండా ఏదేని రైతు వారి యొక్క పొలానికి రేషనల్గా ఎరువులను వాడినట్లయితే వారికి ప్రోత్సాహకంగా మిగిల్చిన మోతాదు ఎరువులకు సమానంగా నగదును ఏపీ ప్రభుత్వం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో వారి యొక్క బ్యాంక్ ఖాతాకి అమౌంట్ని జమ చేస్తుంది. అనగా ఒక రైతుకి 5 ఎకరాల పొలం ఉందనుకుంటే తనకి ఎకరాకి 3 బ్యాగుల చొప్పున యూరియా డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. ఆ రైతు తన 5 ఎకరాలకు గాను ఆ సీజన్కి 15 బ్యాగ్స్కి బదులు 10 బ్యాగ్స్ యూరియా యూజ్ చేసినట్లయితే తను మిగులుగా యూజ్ చేసిన 5 బ్యాగుల యూరియాకి సమానమైన నగదుని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుంది. అక్టోబర్ నందు అన్నదాత సుఖీభవ 2వ విడత రిలీజ్ చేయనున్న నేపథ్యంలో 10 సెంట్లు లేదా అంతకు మించి సొంత భూమి కలిగిన రైతులు, అలాగే 1 ఎకరా లేదా 1 ఎకరాకు మించి సాగు చేస్తున్న కౌలు రైతులు ఖచ్చితంగా పంట నమోదు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విస్తీర్ణం ఉద్యానవనాల సాగు అయితే 50 సెంట్లు గాను, తమలపాకు సాగు వంటివి అయితే 10 సెంట్లుగా ఉంటుంది. అంతేకాకుండా 2.5 ఎకరాల మాగాని లేదా 5 ఎకరాల మెట్ట లేదా ఈ లిమిట్స్కి మించి పొలం కలిగిన రైతులు మాత్రం తమతో పాటు కేవలం 1 కౌలుదారునికి మాత్రమే ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన లబ్ధిని చేకూర్చగలుగుతారు. ఈ కౌలుదారుల ఎంపిక కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కౌలుదారుని యొక్క సోషల్ కేటగిరీని బేస్ చేసుకుని చేస్తుంది. మొదటిగా అత్యంత వెనుకబడిన ఎస్టీలకు, తర్వాత ఎస్సీలకు, తర్వాత బీసీలకు, తర్వాత ఓసీలకు ఈ లబ్ధి చేకూర్చడానికి ప్రయారిటీని ఇస్తుంది. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖరీఫ్ సీజన్కు గాను పంట నమోదు చేసుకోవడానికి ఈ నెల అనగా అక్టోబర్ 25వ తేదీ వరకు అవకాశం కల్పించారు. అలాగే ఈ నెల 26వ తేదీ నుంచి 30వ తేదీ వరకు సోషల్ ఆడిట్ చేయనున్నట్లు, 31వ తేదీ ఫైనల్ లిస్ట్ రైతు సేవా కేంద్రాలలో డిస్ప్లే చేయనున్నట్లు తెలియపరిచారు. పంట నమోదు ప్రక్రియకు బయోమెట్రిక్, ఫేస్, ఓటీపీ అథెంటికేషన్ ఉన్న కారణంగా వృత్తిరీత్యా మీరు వేరే ప్రాంతాల్లో ఉన్న మీ పంట నమోదు ప్రక్రియను కంప్లీట్ చేసుకునవచ్చు. కాబట్టి అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్తో మీ గ్రామ సచివాలయ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ గారిని సంప్రదించగలరు. యాజ్ ఏ బిగినర్ మీ ఫీడ్బ్యాక్ చాలా అవసరం. వీడియో నచ్చితే లైక్ చేయండి, తద్వారా మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.